సో ఇక్కడ మేము అమరావతి నగరం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశం యొక్క రాజధాని. ఇది కృష్ణా నదిపై విజయవాడకు పశ్చిమ వాయువ్యంగా 18 మైళ్ళు మరియు గుంటూరుకు వాయువ్యంగా 20 మైళ్ళు దూరంలో ఉంది. దీన్ని దేవతల నివాసం అని పిలువబడే అమరావతి పురాతన బౌద్ధ ప్రదేశంగా చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందండి. సో మరియు హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడిన అమరేశ్వర దేవాలయం. ఇది శుద్ధి చేసిన కళాత్మక సాంప్రదాయాలకు, ముఖ్యంగా అమరావతి శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ ఇది మేము చిన్న అమరావతి గురించి ఈ వీడియో అండి. సో అసలు మేము చాలా ఆశ్చర్యం వేసింది అమరావతిని ఇంత బౌద్ధ స్తూపం చూసేసరికి. సో ఇక్కడ దాని చుట్టూరు వ్యూ ఇది లోపలంతా. సో మేము టీచర్స్ అందరం అక్కడ కాసేపు ప్లెజెంట్గా ఉన్నాము. సో నైస్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అయితే చాలా బాగుండింది. సో అందరు టీచర్స్ అందరం హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. ఇది శాతవాహన రాజవంశం కాలంలో అమరావతి ప్రముఖ నగరంగా మారింది. శాతవాహనులు బౌద్ధ మత విస్తరణలో కీలక పాత్ర పోషించారండి. సో ఇక్కడ క్రీస్తు పూర్వం ఇప్పుడు ఇది అమరావతిని బౌద్ధ అభ్యాసం మరియు తీర్థయాత్రల ప్రధాన కేంద్రంగా కూడా అమరావతిని నిర్మించారు. సో అమరావతి స్తూపం భారతదేశంలోనే అతిపెద్ద మరియు ముఖ్యమైన బౌద్ధ స్తూపాలలో ఒకటిగా మారిందండి. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. సో ఇది మేము ఇంకా నైట్ అయ్యేసేపటికి సడన్గా లైట్స్ కూడా ఆన్ అయినాయండి. సో అదొక వ్యూ చాలా అందంగా ఉండింది. సో చూడండి, లైట్స్తో బుద్ధుడు మారుతూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.